Eco Tejas World Class Electric Bike అతి తక్కువ ధరలోనే. రోటరీ మిడ్ టౌన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో రోటరీ ఎక్స్పో అయితే విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో జరుగుతోంది. మరి ఈ ఎక్స్పో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనే విషయాలు ఈరోజు మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రెసిడెంట్ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కిషోర్ గారు, అలాగే రోటరీ క్లబ్ చైర్మన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. ముందు ప్రెసిడెంట్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్ ఈ ఎక్స్పో ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎట్లా ఉంటుంది, ఎవరెవరికి ఉపయోగపడుతుంది సార్ ఈ ఎక్స్పో? ముందుగా అందరికీ నమస్కారం. నేను రోటరీ మిడ్ టౌన్ క్లబ్ విజయవాడకి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. ఈ ఎక్స్పో గురించి వివరించాలంటే 120 స్టాల్స్లో మన రొటేరియన్స్, మాది వరల్డ్ లార్జెస్ట్ క్లబ్, 900 మంది సభ్యులున్న మా క్లబ్ గత 40 సంవత్సరాలుగా ఉంది. మా ముఖ్య ఉద్దేశం పోలియో ఎరాడికేషనే. ఈ ఎక్స్పో ముఖ్య ఉద్దేశం ఏంటంటే 120 స్టాల్స్ మా రోటరీ మిడ్ టౌన్లో ఉన్న బిజినెస్లు వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ముఖ్యంగా ఈ స్టాల్స్ని ఏర్పాటు చేసి. సార్ ఎన్ని రోజులు ఉంటుంది సార్ ఎక్స్పో? ఇది నిన్న, ఇవాళ, రేపు 3 రోజులండి. జనవరి 3, 4, 5. ఓకే సార్, ఇంకా ఎవరెవరికి అంటే స్టాల్స్ వారికే కాకుండా ఒకరికొకరు ఇంట్రడ్యూస్ చేసుకోవడం, పరిచయాలు పెరగడమే కాకుండా ఇంకా ఎవరికి ఉపయోగపడుతుంది సార్? చాలామంది వస్తున్నారు, విజిటర్స్ చూస్తున్నారు. ఇంకేం బెనిఫిట్స్ ఉంటాయి సార్ ఎక్స్పో ద్వారా? దీంట్లో ముఖ్యంగా ఉపయోగపడుతుందంటే మనందరికీ తెలిసిందే, ముఖ్యంగా మహిళలకి దీనికి చాలా ఉపయోగం. ఎందుకంటే గోల్డ్, సిల్వరు, అలానే లేడీస్ ఐటము అన్నీ గోల్డ్ ముఖ్యంగా మహిళలకే ప్రోత్సాహంతో ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్సే మహిళలే ఎక్కువ షాపులు పెట్టుకున్నారు దీంట్లో కూడా. సో రానున్న రోజులన్నీ మనకు పండగ సీజను, సంక్రాంతి సీజను, మనకు అత్యంతగా పెద్ద పండగ మనకి. సో ముఖ్యంగా ఉద్దేశించి ఒక కంప్లీట్ ఫ్యామిలీ షాప్, ఒక ఫ్యామిలీ మొత్తం వచ్చి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ముఖ్యంగా ఆడవాళ్ళ వరకు దగదగా మెరిసే నగలు, పిఎం గోల్డ్, అలానే శాండీ జ్యువెలరీ, దేవి పవిత్ర గోల్డ్ అండ్ డైమండ్స్, అలాగే ఎంకర్ జ్యువెలరీ, అలాగే నగరంలో ఉన్న ప్రముఖ గోల్డ్ షాప్ అధినేతలందరూ ఇక్కడ మా స్టాల్స్ వచ్చి పెట్టుకున్నారు. సార్ మీరు చెప్పండి, గతంలో ఎన్నిసార్లు ఇక్కడ మనం ఎక్స్పో చేయడం జరిగింది? అలాగే రోటరీ క్లబ్ చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈరోజు జరిగే ఈ ఎక్స్పో ఎలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నారు? ఈ రోటా ఫేర్ అనేది రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ తరపున ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం. ఇది 900 మంది సభ్యులున్న మా క్లబ్లో మెంబర్స్ యొక్క వ్యాపారాలు అందరికీ తెలియడానికి వీలుగా ఏర్పాటు చేసింది. సబ్సిడీ ప్రైస్లో స్టాల్స్ ఇవ్వడం జరుగుతుంది. జనరల్గా మార్కెట్లో 40,000 రూపాయలు ఉండే స్టాల్ రెంట్ మనం 15,000 రూపాయలు తీసుకుంటాం. అలాగే స్టార్టప్స్ ఎవరైతే ఉన్నారో స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి, యువ వ్యాపారవేత్తలు మరియు మహిళా వ్యాపారవేత్తలు ఎవరుతున్నారో వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి ఈ రోటా ఫేర్ అనేది పెట్టి, ఈ రోటా ఫేర్ కార్యక్రమంలో 120 స్టాల్స్ ఏదైతే ఉన్నాయో ఈ టోటల్ వచ్చే రెవెన్యూని పోలియోకి ఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. మేము బిల్గేట్స్ ఫౌండేషన్ వాళ్ళు ఒక ఒప్పందం ఏంటంటే రోటరీ తోటి మేము ఎంతైతే ఇస్తామో దానికి 3 times వాళ్ళు ఇస్తారు. సో ఇంతకుముందు జరిగిన రోటా ఫేర్ 4 times కూడాను మేము 5 లక్షల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం వాళ్ళకి అందజేయడం జరిగింది. ఆ 5 lakhs రూపీస్కి వాళ్ళు ఇంకో 50 lakhs యాడ్ చేసి 20 lakhs రూపీస్ రోటరీ తరపున పోలియో ఫండ్కి ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు ఈ సంవత్సరం కూడాను ఇక్కడ ఎస్ఎస్ కళ్యాణపురంలో ఫస్ట్ టైం చేస్తున్నాము. ఇంతకుముందు A+లో చేసేవాళ్ళము. అప్పుడు 105 స్టాల్స్ ఉండేవి. ఇప్పుడు ఈ సంవత్సరం 125 స్టాల్స్కి పెట్టడం జరిగింది. ఇది అందరికీ విజయవాడ నగర ప్రజలందరికీ నమస్కారం. నా పేరు బత్తుల సుందర్ రెడ్డి. నేను రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ సెక్రటరీని. ఈ రోటరీ క్లబ్ నుంచి మేము రోటా ఫేర్ ఎక్స్పో అనేది నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, గత 40 సంవత్సరాలుగా రోటరీ క్లబ్ నుంచి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. అలాగే గత 6 సంవత్సరాల నుంచి ఈ రోటా ఫేర్ ఎక్స్పో అనేది మేము విజయవాడలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ రోటా ఫేర్ ఎక్స్పోలో ఉన్నటువంటి నిర్వహించేటువంటి స్టాల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రకాల కాస్మోటిక్స్ కావచ్చు, జ్యువెలరీస్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, మొబైల్స్, ఇట్లా అన్ని రకాల స్టాల్స్ ఇక్కడ ఒకే వేదిక దగ్గర మనం ఏర్పాటు చేసి విజయవాడలో ఉన్న ప్రజలందరికీ అందుబాటు రేట్ మంచి ఆఫర్స్ తోటి ఇక్కడ వాళ్ళకి బెనిఫిట్ చేకూరాలనే ఉద్దేశంతో మీ ఎక్స్పో రోటరీ క్లబ్ నుంచి ఏర్పాటు చేయడం అనేది. ఈ స్టాల్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో కూడా మేము హై మార్జినల్ ఎక్స్పెక్టేషన్స్ కాకుండా అందరికీ అందుబాటులో స్టాల్స్ రావాలనే ఉద్దేశంతో మన స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో స్టాల్స్ ఏర్పాటు చేయంగా ఖర్చులు ఇవన్నీ పోనంగా మిగిలిన ఏదైతే ఫండ్ ఉంటుందో ఆ ఫండ్ కూడా మేము ఎవరూ తీసుకోమండి. రోటరీ క్లబ్ ద్వారా మా రోటరీ క్లబ్ ముఖ్య ఉద్దేశం ఎండ్ పోలియో అనేది
మీకు అందరికీ తెలుసు. ఈ ఎండ్ పోలియో ఫండ్కి మేము పోలియో ఎరాడికేషన్కి ఈ ఫండ్ని ఇస్తాము. సో అలాగే ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిన్న 3వ తేదీ 4, 5 అంటే ఈరోజు రేపు కూడా ఈ ఎక్స్పో అనేది జరుగుతూ ఉంటుంది. మా ప్రెసిడెంట్ గారు గుడిపాటి కిషోర్ గారు చెప్పినట్లు ఎంతోమంది ప్రజలందరూ విజయవాడ నగర ప్రజలందరూ వచ్చి ఎక్స్పోని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. మేము క్యూనిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి రోటరీ క్లబ్ వాళ్ళకి మాకు ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్. ఇంకోటి ఏమంటే మేము దాంట్లో జాయిన్ అవ్వడం మాకు కూడా సంతోషంగానే ఉంది. మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కానీ, ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్, మార్కెటింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, బిజినెస్ ఫ్రాంచైజీస్ ఉంటాయి. ఈవెంట్లో జాయిన్ అవ్వడం మాకు చాలా సంతోషం. మాట్లాడతారు. So hi and thank you so much for giving. So Madochi Quinex group of companies, like we will give all the infra and marketing and managing partner and import and export also. Business franchise kuda istam, like anything one stop destination is everything is Quinex group of companies, and I am very happy to being here today and thank you so much. Like meeku edi kavalana, like whatever the very unique designs for the infra villas, like pothe buildings kani evaina kuda one stop destination is Quinex group of companies. And thank you so much for giving this today and thank you so much. రోటా ఫర్ ఎక్స్పో ఎంత బాగా ఉపయోగపడుతుంది. మెయిన్ ఇక్కడ సిటీలో ఉన్న ఏదైతే బిజినెస్ ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో, అలాగే స్టార్టప్ ఎంటర్ప్రీనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ది బెస్ట్ డెస్టినేషన్ అని కూడా చెప్తూ ఉన్నారు. మరి నిన్న ఈరోజు అంటే జనవరి 3, 4, 5వ తేదీలో ఈ 3 రోజులు కూడా ఈ ఎక్స్పో ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్, అలాగే జ్యువెలరీ ఉంది అండ్ ఫుడ్ ఉంది, ఎన్ని ఐటమ్ మీద ప్రతి స్టాల్లో కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు చాలా తక్కువ స్టాల్స్ ఏర్పాటు చేసినప్పటికీ ఈ ఇయర్లో 125 స్టాల్స్ వరకు ఈ ఎస్ఎస్ కన్వెన్షన్లో ఏర్పాటు చేశారు. ప్రతి స్టాల్ కూడా ప్రతి బిజినెస్ మ్యాన్కి, ఉమెన్కి కూడా తక్కువ ప్రైజ్లో ఇక్కడ స్టాల్ ఇవ్వడం కూడా జరిగింది అని రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ కిషోర్ గారు కూడా చెప్పడం జరిగింది. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, విజయవాడ నుంచి.